హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి వంట ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో జొన్న రొట్టెలు ఎలా తయారు చేసుకుందామో చూసుకుందాం. ముందుగా నేనైతే ఒక ప్లేట్లో 2 కప్పుల జొన్న పిండిని తీసుకొని అందులో దానికి కావాల్సిన వాటర్ తీసుకున్నాను. అందులో సాల్ట్ వేసి మంచిగా మరిగించుకొని తర్వాత మంచిగా మరిగించిన తర్వాత ఆ వాటర్ అనేవి జొన్న పిండిలో కొన్ని కొన్ని వేసుకుంటూ ఒక స్పూన్ పెట్టి కలపాలి. ఆ స్పూన్ పెట్టి కలుపుతున్న తర్వాత కొంచెం ఆ పిండిని మొత్తం ఒక దగ్గరికి అనేసి ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసి తర్వాత దాన్ని మొత్తం మంచిగా పిసకాలి. 2 చేతులు పెట్టేసి మనం పిండిని ఎంత మంచిగా పిసికితే రొట్టెలు అనేవి మంచిగా సాగుతుంటాయి. మంచిగా పిసికిన తర్వాత మనం ఒక చిన్న ముద్దలాగా చేసుకొని దాన్ని కొంచెం ఎడల్పుగా అనుకొని మనం చపాతీ చేసే దానిపైన కొంచెం పొడిపిండి వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. చపాతీని రొట్టెని ఎంత స్ప్రెడ్ చేసుకోగలిగితే అంత స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటూ దాన్ని ఎంత అంటే పల్చగా రావాలి. మందం వస్తే అది ఉడకదు. సో మనం స్ప్రెడ్ చేస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో చేతికి మనం పొడిపిండిని అంటుకుంటూ దాన్ని రివర్స్ అనుకుంటూ మెల్లగా స్ప్రెడ్ చేసి తర్వాత పెంక కొంచెం మనం హీట్ చేసుకొని ఆ పెంక పైన చపాతీని హ్యాండ్ తోటి అయినా వేసుకోవచ్చు. లేకపోతే హ్యాండ్ తోటి రాకపోతే మనం ఒక మూత తీసుకొని ఆ మూత మీద ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ తర్వాత మూత పై నుంచి పెనం మీదకి వేసుకోవచ్చు. పెనం మీద వేసిన తర్వాత మనము మొత్తం పిండి వాడినాం కాబట్టి పొడిపిండి దాన్ని ఒక చిన్న క్లాత్ తీసుకొని వాటర్ తోటి కూల్ వాటర్ అట్లా తీసుకొని దాన్ని తుడిచేయాలి. తుడిచేసిన తర్వాత మొత్తం మనం రొట్టెని ఎలా కాల్చుకోవాలంటే మొత్తం లో ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోవాలి. అట్లా అయితేనే మనకు జొన్న రొట్టె అనేది మంచిగా ఉడుకుతుంది. మెయిన్ మనం జొన్న రొట్టె చేసినాం అంటే 3 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటిదంటే ఫస్ట్ మనం వాటర్ని ఎంతగానం బాయిల్ చేస్తున్నాం అనేది, సెకండ్ మనం పిండిని ఎట్లా కలుపుతున్నాం అనేది, థర్డ్ వచ్చేసి మనం మొత్తం రొట్టెని లో ఫ్లేమ్లో మంచిగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అది ఉడకదు లోపల. సో అది మంచిగా గుర్తుపెట్టుకోవాలి మెయిన్. అంతే. బాయ్ బాయ్.